విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు రగడ కొనసాగుతోంది. మల్లాది విష్ణు సహకరించకపోవడంతో సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ తో సమావేశమయ్యారు వెల్లంపల్లి. సమావేశానికి పిలిచిన మల్లాది విష్ణు హాజరు కాలేదు. వెల్లంపల్లికి సహకరించనని ఇప్పటికే స్పష్టం చేశారు విష్ణు. హైకమాండ్ బుజ్జగించినా ఆయన మెత్తబడలేదు. విష్ణును పక్కన పెట్టి నియోజకవర్గంలో తన పని మొదలుపెట్టారు వెల్లంపల్లి. విజయవాడ సెంట్రల్ పాలిటిక్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, మల్లాది విష్ణు సహకరించను వెల్లంపల్లికి అని చెప్తున్నారు. ఆయనతో పని లేకుండానే మల్లాది ఈ రోజు కార్పొరేటర్స్ తో సమావేశం నిర్వహించారు. ఎలా చూడాలి? విజయవాడ సెంట్రల్ సీటుకు సంబంధించిన రాజకీయం అయితే మలుపులు తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణుని పక్కన పెట్టి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే అధిష్టానం సీటు కేటాయించిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇద్దరి మధ్య కూడా పడని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు సహకరించకపోతే అక్కడ పోటీ చేయటం కానీ ఎన్నికల్లో నిర్వహించడంలో గెలుపుకు సంబంధించి కొంచెం కష్టతరంగా మారుద్దనే విషయాన్ని అధిష్టానం దృష్టికి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీసుకెళ్ళాలి. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణుని బొజ్జగిచ్చే ప్రయత్నం అటు అయోధ్య రామిరెడ్డి కానీ మర్రి రాజశేఖర్ కానీ చేశారు. సీఎంఓకి కూడా పిలిపించారు. ఆ తర్వాత కూడా మల్లాది విష్ణు మాత్రం వెల్లంపల్లికి సహకరించడానికి సంబంధించి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఇద్దరూ కలిసి భేటీ అయిన పరిస్థితి కూడా లేదు. ఉదయం మాత్రం ఎంపీ కేసినేని నాని ఉన్నారు. ఆయన వైసీపీలో చేరిన సందర్భంగా ఆయన వెళ్ళి ఇద్దరు కలవటం కూడా జరిగింది. అది కూడా విడివిడిగా వెళ్ళి కలిసిన పరిస్థితి. అయితే ఇక ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేషన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే సమావేశమయ్యారు. దీనికి ఇద్దరు కార్పొరేటర్లు విష్ణువుకు సంబంధించిన వర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. చాలామంది మెజారిటీ కార్పొరేటర్లు కూడా హాజరైన నేపథ్యంలో ఇక విష్ణు వెల్లంపల్లికి సహకరించడానికి సంబంధించి క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో నియోజకవర్గంలో పని చేసుకుపోవడానికి అయితే వెల్లంపల్లి ముందుకు వెళ్తున్నట్టుగైతే మనకి అర్థమవుతుంది. వీలైనంత మంది ఎవరు తనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితో కూడా ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజున జరగటానికి సమావేశానికి ముందే వారం క్రితం కూడా దీనికి సంబంధించి కూడా కొంతమందితో వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమైన నేపథ్యంలో మరో 2 రోజుల్లో నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో విష్ణు సహకరించకపోయినా ముందుకెళ్లాలనే స్పీడ్తో అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నట్టయితే మనకి అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లతో సమావేశం అయ్యి వాళ్ళకి అధికారుల నుంచి జరగాల్సిన పనులకు సంబంధించిన కార్పొరేషన్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే దానికి సంబంధించి అన్ని పనులు కూడా చేపించడానికి ఆయన చొరవ తీసుకున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఇక విష్ణుతో సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించి అధిష్టానం చూసుకుంటుంది కాబట్టి ఆయనతో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు అనే విషయాన్ని వెల్లంపల్లి అయితే చెప్తున్నారు. ఈరోజు సమావేశానికి విష్ణుని ఆహ్వానించినా ఆయన రాలేదనేది అయితే వెల్లంపల్లి వర్గం చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ సీట్ అయితే కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో మరి అధిష్టానం ఎటువంటి చొరవ తీసుకుంటుంది అనేది అయితే కొంత ఆసక్తిగా మారింది. విష్ణు మాత్రం ఎమ్మెల్సీకి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా ఆయన మెత్తపడలేదనేది అయితే అర్థమవుతుంది. కొన్ని రోజులు వేచి చూస్తే తిరిగి సీటు మనకే వస్తుంది అనేది అయితే విష్ణు తన వర్గానికి చెప్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. శ్రీకాంత్, ఎలా చూడాలి? మల్లాది విష్ణు బహిరంగంగానే సహకరించను అని చెప్పడాన్ని నామినేటెడ్ పోస్ట్ ఇస్తా ఉంటున్నారు, అధిష్టానం బుజ్జగిస్తుంది. ఏంటి ఆయన స్టాండ్? అంటే ఖచ్చితంగా కూడా ఆయన మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేయాలనే నిర్ణయంతో ఉన్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఆయన వర్గానికి సంబంధించిన కేడర్తో కూడా ఆయన అదే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అధిష్టానం ఏదైతే ఎమ్మెల్సీ ఇస్తుందో అది ప్రస్తుతం అందుబాటులో లేదు కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడితే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆయన పోటీ నుంచి తప్పుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కూడా ఆయనకి ఏ ఆప్షన్ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన సహకరించడానికి వెల్లంపల్లికి సహకరించే ఉద్దేశం ఆయనలో పూర్తిగా లేదు. అదే విషయాన్ని కూడా ఆయన అధిష్టానం ఎవరైతే పంపారో వాళ్ళకు కూడా చెప్పినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉండటాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ విషయానికి బలం చేకూరుతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఇక మరో 2-3 రోజులు చూసిన తర్వాత ఆయన ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అది పార్టీలో కొనసాగటమా లేకపోతే పార్టీని వేరటమా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. దేవి, అంటే మల్లాది విష్ణు ఒకవేళ పార్టీ వీడాలి అని అనుకుంటే కనుక ఆయనకున్న ఆప్షన్ ఏంటి? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆయన వైసీపీలో కొనసాగాలంటే ఖచ్చితంగా వెల్లంపల్లికి
ఎన్నికల్లో సహకరించాల్సిన పరిస్థితి. ఆయన ఇప్పటి వరకు ఉన్న పరిణామాలు బట్టి చూస్తే ఆయన సహకరించడానికి ఎటువంటి మొగ్గు చూపట్లేదు. ఆయన విముఖతే చూపిస్తున్నారు. అధిష్టానానికి కానీ వెల్లంపల్లికి కానీ అదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఆయన పార్టీ వీడితే ఆయనకున్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడం. అయితే ఖచ్చితంగా పోటీ చేయాలనే నిర్ణయం అయితే తీసుకుంటే కనుక ఆయన ఈ రెండు ఆప్షన్లో ఒక ఆప్షనే తీసుకోవాల్సిన ఆ పరిస్థితి కూడా ఆయన ముందుంది. ఈ నేపథ్యంలో మరి ఆయన పార్టీ నుంచి ఇంకా ఏమన్నా బుజ్జగింపుల ప్రక్రియ వస్తే ఏమన్నా మెత్తబడతారా అనేది ఇంకో 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. లేకపోతే కనుక ఆయన పార్టీ నుండి బయటకు వచ్చి అయితే ఇండివిజువల్గా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసడానికైతే అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు, అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కాబట్టి పార్టీకి గుడ్ బై చెప్పే సంకేతాలు ఏమి ఇవ్వట్లేదు. కేవలం వెల్లంపల్లికి సహకరించను అనే అంశాన్ని మాత్రమే ఆయన తన వ్యవహారం ద్వారా అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవి శ్రీకాంత్, ఇది విజయవాడ సెంట్రల్ పాలిటిక్స్ కు సంబంధించిన